నేడు మనం మహాత్మా జ్యోతిబా పూలేని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన ముదిగొండ ఈశ్వరయ్య గారి 82వ జయంతిని జరుపుకుంటున్నాము. సో బీద వాళ్ళకు ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నప్పుడు ముదిగొండ ఈశ్వరయ్య గారితో కలవడం జరిగింది. దాంతోపాటు మన రిటైర్డ్ జాయింట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ వై సత్యనారాయణ గారి ప్రోద్బలంతో ఏస్ అకాడమీ చైర్మన్ సిఇఓ ఆయన ప్రోద్బలంతో ముందు బోరనరసయ్య గారి ఆధ్వర్యంలో గౌ ట్రస్ట్ ఫామ్ చేశారు. గౌడ విద్యార్థులకు బీద విద్యార్థులకు చదువు చెప్పించి ఫ్రీగా చదువు చెప్పించి ముందుకు తీసుకెళ్లాలని అట్లా 174 మంది గౌడ విద్యార్థులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేసి కోచింగ్ ఇప్పించి వాళ్ళను సక్సెస్ చేశాం. ఐఐటి చేయాలనుకున్నాం కానీ ఇక్కడ కూడా అడ్జస్ట్ అయిపోయారు, అందరూ ఉద్యోగాలలో ఉన్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా కుటుంబాలు మిగతా క్యాస్ట్లను కూడా కలుపుకోవాలని ఒక మీటింగ్ పెట్టి సమతా అకాడమీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అని సంస్థను స్థాపించాం. మన వై సత్యనారాయణ ఆధ్వర్యంలో అప్పటి యాదయ్య సాబ్ డాక్టర్ యాదయ్య సాబ్ కూడా ఉండే ఆ రోజుల్లో ఆయన సలహాలకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో ముందుకెళ్ళినప్పుడు మన ఏస్ అకాడమీ చైర్మన్ ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. 5 సంవత్సరాలు రన్ చేయడానికి 5 సంవత్సరాల వరకు దానికి ఎంత ఖర్చు వచ్చినా నేను భరిస్తాను. సంవత్సరానికి 45 నుంచి 45 లక్షలు ఫ్రీగా ఆయన ఖర్చు భరించేవాడు. మేమంతా వానరులాగా పిల్లలను కండక్ట్ చేసి యూపీఎస్సీ లెవెల్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి నారాయణగూడలో ఒక బిల్డింగ్ తీసి సమతా అకాడమీ ఫర్ లేదు. సో 5 years రన్ చేశాం. చాలా మొత్తం కంబైన్డ్ స్టేట్సే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఫ్రీ. పోతే యూపీఎస్సీ లెవెల్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ యాంగిల్లో ముందుకెళ్ళి పోతే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నాం కానీ చెప్పేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించేవాళ్ళం. ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి, బీహార్ నుంచి. సూపర్ 30 చైర్మన్ కూడా వచ్చి క్లాసులు తీసుకునేవాళ్ళు. సిఇఓలు, మన చీఫ్ సెక్రటరీస్, పోలీస్ బాసులు అందరూ వచ్చి ఫ్రీ క్లాసులు తీసుకునేవాళ్ళు. గవర్నమెంట్ పని ఒక సంస్థ చేస్తున్నది. మన స్వర్గీయ ముదిగొండ ఈశ్వరయ్య గారు ఆదర్శంతో మన గురుగారి నారాయణ గురు గారి ఆదర్శంతో ముందుకెళ్ళాం. నారాయణ గురు కెనడైట్ అయినా తపన పడ్డాడు. పిల్లలను ఏ విధంగా పైకి తీసుకురావాలి, వాళ్ళని ఎట్లా విద్యావంతులను చేయాలి అని ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాం. సో కానీ 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఆయన 5 సంవత్సరాలు కమిట్ చేశాడు. ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. తర్వాత మేము అందరము అన్ని కులాలు జడ్జెస్ ఉండి, సిఇఓస్ ఉండి, చీఫ్ సెక్రటరీస్ మెంబర్స్ గా అందరూ కూడా మేము రికమెండ్ చేసేవాళ్ళం. ఏదో ఉడతా భక్తిగా కానీ పెద్ద ఎత్తున చేయలేకపోయావు. స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేయలేకపోయింది ఫ్రీ కోచింగ్, మేము చేయగలిగినాం. అది ముదిగొండ ఈశ్వరయ్య గారు, తర్వాత ఆయన నారాయణ గురు గారి ప్రోగ్రాం ఆదర్శంగా, పూలే ఆదర్శంగా, జ్యోతిబాయి పూలే ఆదర్శంగా, సావిత్రిబాయి పూలే ఆదర్శంగా అన్ని చేశాను. నేను పర్సనల్ గా 2 క్యాండిడేట్స్ కు స్పాన్సర్ చేసేవాడిని ఎక్స్పెండిచర్. ఎందుకంటే వాళ్ళు పైకి రావాలి. కమిట్మెంట్ ఒక్కొక్కరి దగ్గర కమిట్మెంట్ ఏంటంటే మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత ముగ్గురికి హెల్ప్ చేయాలి, 3 అమ్మాయిలకు హెల్ప్ చేయాలి. క్యాస్ట్ ఏదైనా ఉండాలి, 3 అమ్మాయిలకు, బీద అమ్మాయిలకు హెల్ప్ చేయాలి. ఆ కమిట్మెంట్ తోటి పోయాం. సో కొంచెం మా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. తర్వాత కంటిన్యూ చేయలేకపోయినా అది సుప్తావస్థ దశలో ఇప్పుడు ఉంది. తర్వాత మన ఈశ్వరయ్య గారు చనిపోయినంత వరకు కూడా కలిసి పనిచేసాం. అందరూ కలిసేవాళ్ళము, వీక్లీ ఒకసారి కలిసేవాళ్ళము.
సో ఆయనకు ఈ రోజు మెసేజ్ పెట్టాడు సతీష్ గారు. మెసేజ్ ఉన్నది, ఈ రోజు ఉన్నది అంటే సంతోషంగా వచ్చి పార్టిసిపేట్ చేశాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ కామెంట్స్ని తెలియచేయండి.